క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకి స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవటే నీ బాల్యము నుండి నీకు వాడుక. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగము దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మీయా ద్వారా ఇశ్రాయేలీల ప్రజల గురించి ప్రవచిస్తూ పలికించిన మాట. ఈ వాక్యాన్ని ఒకసారి గమనిస్తే అది ఒక వచనంలో ఉన్న ఒక 4 పదాల కలయిక అంతేకాని అలాగే కనిపిస్తుంది. కానీ దాని వెనక ఎంతో భయానకమైన ఉద్దేశం కనిపిస్తుంది. బ్రహ్మాండాలను, విశ్వాలను, ఈ భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్ర మండలములన్నిటిని తన నోటి మాట చేత చేసిన దేవుడు అవన్నీ తన మాటకు లోబడుతుంటే, అంటే ఈ చేయబడినవన్నీ కూడా మనకంటే కొన్ని వేల రెట్లు బలమైనవి, శక్తివంతమైనవి. వాటి వల్ల ఎంతో ప్రయోజనం ఉన్న అవి ఆయన నోటి మాట చేత కలిగాయి. కావాలంటే వాటిని వాడుకొని దేవుడు ఈ భూ ప్రపంచాన్ని విలయతాండవం చేయొచ్చు. సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, ఆకాశమును, అవసరమైతే భూమిని కూడా వాడుకొని ఈ భూమిని విలయతాండవం చేయగలిగిన దేవుడు ఆయన. అంతటి భీకరుడు. దావీదు భక్తుడు అంటాడు, తన దేవుడు ఆయన మహాసభలో బహుభీకరుడు అంటాడు. దేవుడు ఆయన మహాసభలో బహుభీకరుడు. అలాంటి ఆయన నోట్లో నుంచి మన గురించి వచ్చే మాట చూడండి ఎలా ఉందో. నేను మాటలాడి తిని గాని నేను విననని నీ వంటివి. ఎంత ధైర్యం మనకి. మనం ఎప్పుడు అన్నాం పాస్టర్ గారు అని మీరు అంటారా? అనవసరంలా క్రియలు, మన క్రియలు ఎలాగున్నాయంటే, ఉండు దేవుడా, నాకు ఇది నచ్చింది, నేను ఇది చేస్తా. అప్పటికి ఆయన పాపం చేస్తున్నప్పుడు కూడా మనల్ని తన పరిశుద్ధాత్మని చేత గద్దిస్తూనే ఉంటాడు. అయినా మనం వినం. నువ్వు పక్కనుండయా, మేము చేయాల్సిందేదో మేము చేస్తాము అన్నటువంటి ధీమాతనం. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట వినకపోవటం బాల్యం నుండి నీకు వాడుక అంటున్నాడు. మళ్ళా అసలు ఒకసారి ఆలోచన చేయండి. అంత దేవుడు నీ ముందు వచ్చి ఏం చేస్తావు, నువ్వు అసలు వింటేగా, నా మాట వినకపోవటం నీకు అలవాటే అని ఆయన అంటున్నాడంటే, ఒకసారి మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడో ఊహించుకో. ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేసుకో.
మీకు న్యూస్ పేపర్లు చదివి, వార్తలు విని, చూసి అలవాటుంటే ఒకసారి ఒక 3, 4 రోజుల క్రితం అస్సాంలో జరిగిన ఆ ఒక్క పరిస్థితిని గానీ మీరు చూడండి. ప్రకృతి ఎంత విలయతాండవం చేసిందో అస్సాం రాష్ట్రం మీద. అంతటి భయంకర దేవుడు మన దేవుడు. ఆయనొచ్చి నేను నీతో మాట్లాడతానంటే నేను నీ మాట విననంటావా? కానీ బాల్యం నుండే నీ మనసు నా మాట వినదు గదా! ఏం చేస్తాడు వినకపోతే? నీ ఊహకు కూడా అందదు. నీ ఊహకి, నా ఊహకు కూడా అందదు ఆయన మాట వినకపోతే. కాకపోతే ఆయన స్వభావానికి వ్యతిరేకంగా వెళ్ళడు కాబట్టే బ్రతికి బయటపడుతున్నాం. లేకపోతే ఆయన తీర్పు తీర్చటం ప్రారంభిస్తే అన్యాయాలు, న్యాయాల గురించి కూడా మాట్లాడకుండా సమస్తాన్ని నిర్మూలన చేస్తాడు. ఈ వాక్య ధ్యానాన్ని ఎందుకు తీసుకున్నాను? దేవుడొచ్చి మీరు నా మాట వినరయ్యా అనటం అనేది ఎంతమాత్రం క్షేమం కాదు. ఇప్పుడు నాలాంటోడో ఇంకొకళ్ళు వచ్చి మీ దేవుడి మాట వినట్లే జాగ్రత్త అంటానికిను, ఆయనే స్వయంగా వచ్చి మీరు నా మాట వినటం లేదు అంటానికిను చాలా తేడా ఉంది. ఆ తేడాను గమనించుకొని ప్రవర్తించాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము నాకు, మాకు, అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.